ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణయుంచుము. 42వ సంకీర్తన 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రిలారా, నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు? దేవుని యందు నిరీక్షణయుంచుము. ప్రిలారా, ఈ మాటలు ఎవరు చెప్పగలరు? ఒక విశ్వాసి మాత్రమే చెప్పగలడు. ఆ విశ్వాసి ఈ మాటలను ఎప్పుడు చెప్పగలడు అంటే, విశ్వాసములో అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే. విశ్వాసములో అత్యున్నతమైన స్థాయి ఏమిటి అంటే, ఈ ప్రపంచములో నేను, దేవుడు ఇద్దరం మాత్రమే ఉన్నాము, ఇంకెవరూ లేరు అనుకున్నప్పుడు పూర్తిగా ఆయన పైనే ఆధారపడే స్థితి. అందుకే కీర్తనాకారుడు ఇలా చెప్పగలుగుతున్నాడు, తన బాధలు చెప్పుకోవడానికి ఇంకెవరూ కనిపించలేదు, అందుకే తానే తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒంటరితనములో ఉన్నారా? సమస్యల సుడిగుండమా? చెలరేగే తుఫానా? ఆప్తులంతా దూరమైన స్థిత్యా? ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, మానసిక సమస్యల? ప్రియులారా, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానముల? సమాధానము లేదనుకుంటున్న ప్రశ్నల? పరిష్కారము లేదనుకుంటున్న సమస్యనా? లేదా గమ్యము తెలియని ప్రయాణమా? అయితే భయపడకు, ఎందుకంటే నీ ప్రతి పరిస్థితికి పరిష్కారం. నీలో నీవు తొందరపడవద్దు. ఎందుకంటే ఉదాహరణకి బస్సులో ప్రయాణము చేస్తున్న నీవు ప్రమాదము ముందుందని నీలో నీవు కంగారు పడితే ఏమి ప్రయోజనం? ఆ బస్సు నడిపేది నీవు కాదు కదా, బస్సు డ్రైవర్ చేతిలో ఉంది. అలాగుననే నీ ప్రతి సమస్యలో నీవు కంగారు పడినా ఏమీ ప్రయోజనము ఉండదు. నీ జీవితం యేసయ్య చేతిలో ఉన్నప్పుడు ఆయనే నీ ప్రతి పరిస్థితి గుండా నడిపిస్తూ నిన్ను గమ్యము చేర్స్తాడు. దేవుని యందు నిరీక్షణ మాత్రమే ఉంచుము. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారేమో, ఇక ఇది నా జీవితములో సాధ్యము కాదని. నీకు కాకపోవచ్చు, కాని నీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ఆ నిరీక్షణ అబ్రహామును సిగ్గుపరచలేదు. ఆ విధముగానే ఈరోజు ఈ వాక్యము వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాములాగే మీరు కూడా నిరీక్షించగలిగితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. శ్రమలో మీరు దేవుణ్ణి స్తుతించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మీ సమస్యలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాలి. ఆ స్తుతుల మధ్య సాతాను నిలవలేక పారిపోతాడు. సమస్యల సృష్టికర్త సాతాను పారిపోతుంటే నీ సమస్యలన్నీ వాడి వెంటే పరుగులు తీస్తాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక శాంతి, సమాధానం మాత్రమే నీ దగ్గర మిగులుతుంది. కాబట్టి విశ్వాసము కలిగి నీ ప్రతి శ్రమ, నీ ప్రతి భారము దేవునిపై మోపు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీ ప్రతి సమస్య నుండి, మీ ప్రతి శోధన నుండి, మీ ప్రతి దుఃఖము నుండి, మీ ప్రతి వ్యాధి నుండి ఆయనే మిమ్మల్ని సంరక్షించి కాపాడి తన కృపలో భద్రపరుచుకుంటాడు. అట్టి రీతిగా మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవడానికి అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వాన్ని సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి మరొక నూతన దినములోనికి మమ్మలను సజీవముగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేయుచున్నాం. దేవా,
మా కుటుంబాలలో ఎవరము నులివెచ్చని వారముగా ఉండకుండా సంపూర్ణ క్రైస్తవులుగా సత్యమును అనుసరించి నడుచుకునేలా సహాయం చేయండి దేవా. అయ్యా, లోక సంబంధమైన వాటికి సమయము ఇవ్వకుండా వాక్యము, ప్రార్థన, పరిచర్యలో సమయము సద్వినియోగము చేసుకునే జ్ఞానము మాలో ప్రతి కుటుంబానికి దయచేయమని వేడుకొనుచున్నాం దేవా. ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ప్రత్యేకముగా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవా. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. ఏ బిడ్డ ఈ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో ఉన్న ప్రతి శోధన, ప్రతి ఆయాసము, ప్రతి దుఃఖము, ప్రతి లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.